నమస్కారం. గౌరవ సుప్రీంకోర్టు ఒక ముస్లిం మహిళ మెయింటెనెన్స్ విషయంలో తీర్పు ఇచ్చింది. ఇద్దరు జడ్జి ధర్మాసనం, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాస్టిస్. ఇది గతంలో తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఇట్లా ముస్లిం లేడీకి డైవర్స్ ఇచ్చిన హస్బెండ్లు తప్పనిసరిగా మెయింటెనెన్స్ పే చేయవలసిందే అని. దానికి ఎగనెస్ట్గా సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేస్తే ఇట్లా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా ఇచ్చింది. మహమ్మద్ అబ్దుల్ సమాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అనదర్. అంటే దీని అర్థం ఏంటి? ఇకపై ఏ ముస్లిం లేడీ వివాహిత విడాకులు భర్త ఇస్తే తప్పనిసరిగా మెయింటెనెన్స్ పే చేయవలసిందే అని ఈ తీర్పు ద్వారా మరొకసారి తెలుస్తోంది. గతంలో లాగా నేను పే చేయను, నీ కులాయి ఇచ్చేసాను, మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని అనడానికి వీల్లేదు. ఒక జడ్జిమెంట్ ఇచ్చింది గౌరవ తెలంగాణ హైకోర్టు. ఇట్లా విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకి భర్త మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. దానికి ఎగ్నెస్ట్గా భర్త సుప్రీంకోర్టులో ఈ విధంగా ఎస్ఎల్పి ఫైల్ చేస్తే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఇదే తరహాగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి? ఎవరైనా సరే ముస్లిం వివాహితకి భర్త విడాకులు ఇస్తే మెయింటెనెన్స్ పే చేయాల్సిందే అని.